నేను ఎప్పుడు గొప్ప సినిమాలు చేయకపోవచ్చు, చెత్త సినిమాలు అయితే చేయలేదు. ఫ్యాన్స్ ముద్దుగా బెల్లం అని పిలుచుకుంటారు. బెల్లం అంటే స్వీట్నెస్. సాయి బెల్లం గుండ అంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే సాయి అనే పేరు కూడా చాలా ఫేమస్ కదా మన ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ట్యాగ్ దట్ సాయి అంటారు కదా. అలాగా మన అనుపమతో కూడా రోజు మేము ఎక్కడికైనా వెళ్తుంటే కూడా అల్లం బెల్లం అనుపమ నా బెల్లం అంటారు. ఏంటి బెల్లంకొండ గారు ఇలాంటి మూవీస్ తో మమ్మల్ని భయపెడతారంటే ఏం చెప్తారు? యాజ్ యాక్టర్ నాకు ఏంటంటే 10 సినిమాలు చూడండి, నా 11వ సినిమా. అనుపమ పరమేశ్వరన్ గారితో చేశారు, మంచి పేరు కూడా వచ్చింది, అలా క్లిక్ అయిపోయారు. మళ్ళీ హారర్ జోనర్ లో కూడా అనుపమ గారిని తీసుకోవడానికి గల కారణం అంటే మెయిన్ అదేనండి. ఆ మూవీస్ అన్ని ఏ జోనర్ లో? ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు మళ్ళీ మాడుకున్నాం. అదే షాక్ అవుతున్నా, ఇదేంటి బై నేచర్ నిజంగా సైకోలై. ఈ థ్రిల్లర్ జోన్కి, సైకోపాథలకి, దెయ్యాలకి మీ అందరి కనెక్షన్ ఏంటమ్మా? ఎందుకంటే చెప్తా, వాట్ యు విల్ హ్యావ్ ఫుడ్ కానీ వర్కౌట్ ఈట్ అండి. నేను వర్కౌట్ చేసేది బాగా తింటాను. ఎప్పుడు నా మైండ్ బ్యాక్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఏంటంటే ఐ షుడ్ ఆల్వేస్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను జమీమా. ఇప్పటి వరకు రకరకాలైన సినిమాలతో మనల్ని అలరించి మంచి హీరో స్టామినాతో పాటు మనల్ని ఎంటర్టైన్ చేసి ఇప్పుడు సరికొత్త హారర్ జోనర్లో మనల్ని భయపెట్టడానికి వచ్చేస్తున్నారు బెల్లంకొండ డైనామిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ మూవీ సెప్టెంబర్ 12న మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్లోనికి వచ్చేస్తోంది. ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎగ్జైటింగ్ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మన డైనమిక్ హీరో, నాకైతే చాలా నర్వస్గా ఉంది. అలాంటి హీరోతో ఇంటర్వ్యూ చేయడానికి నేను ఇప్పుడు వచ్చేసాను. మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా? హ్యావ్ ఎ లుక్, హియర్ వి గో. హాయ్ సార్, నమస్తే. చాలా చాలా బై గాడ్స్ గ్రేస్ మీతో మంచి ఇంటర్వ్యూ చేయడానికి నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. మీ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీతో ఒకసారి ఇంట్రడక్షన్ అవ్వాలని చెప్పి మేము అయితే కోరుకుంటున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకు ఇప్పటి వరకు అల్లుడు సినిమాతో మమ్మల్ని అందరినీ ఒక మంచి రోమియో బాయ్ కింద మిమ్మల్ని చూసాం. వా, ఏం కట్అవుట్, ఏం ఫిజిక్, ఏం ఉన్నాడు హీరో అని చెప్పి అనుకున్నాం. నిజంగా విజిల్స్ వేసాం, ఆడవాళ్ళమని మర్చిపోయి విజిల్స్ వేసుకుంటూ మా హీరో అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. తర్వాత మళ్ళీ ఇంకొక మూవీ చేశారు, సీత అనే మూవీ కాజల్ మ్యామ్తో చేశారు. ఆ మూవీ కూడా ఏడిపించేశారు మమ్మల్ని, చాలా ఏడిపించేశారు. అయ్యో అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రాక్షసుడు మూవీ చేశారు. అదొక థ్రిల్లింగ్ ఫీలింగ్, గూస్ బంప్స్. నిజంగా చెప్పాలంటే ఎలా ఉండేదంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఇలా ఎగ్జైటింగ్తో చూసి గూస్ బంప్స్ తెప్పించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హారర్ భయపెట్టేస్తున్నారు. ఇలా ఇంకెన్ని జోనర్స్ చేస్తారు ఏంటి? అసలు మీకు ఈ సినిమా మీద ఎందుకు హారర్ వైపుకి వెళ్ళాలనిపించింది? అలా ఏం లేదండి, నాకు ఎప్పుడైతే డైరెక్టర్ గారు కౌశిక్ గారు వచ్చి కథ చెప్పారు, నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే ఈ మధ్యన ఆడియన్స్ థియేటర్ రావడం ఒక పెద్ద టాస్క్ అయింది. వాళ్ళకి ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, విజువల్గా పరంగా, సౌండ్ పరంగా, ఒక మంచి కథా పరంగా. ఇవన్నీ నాకు కౌశిక్ ఎప్పుడైతే కథ చెప్పాడో నాకు ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయనిపించింది. టు బ్రింగ్ బ్యాక్ ఆడియన్స్ టు థియేటర్, టు ఎంజాయ్ గుడ్ సినిమా ఎంజాయ్ చేయాలంటే కమ్యూనిటీ వాచింగ్ అంటారండి. కమ్యూనిటీ వాచింగ్ అంటే మనం జనం మధ్యలో సినిమా చూసి దానికి ఎక్కువ వేరెప్పుడు. సో అలాంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయి కాబట్టి కమ్యూనిటీ వ్యూయింగ్ తగ్గిందేమో నా ఒపీనియన్. బట్ ఇలాంటి సినిమాలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, కామెడీ స్పేస్ సినిమాలు కానీ కామెడీ కంటే కూడా నా ఫీలింగ్ ఏంటంటే హారర్, థ్రిల్లర్ జానర్ లాంటి సినిమాలకి ఏంటంటే యూనో ఆడిటోరియం ఫుల్గా చూస్తే దానికి ఎక్కువ వేరెప్పుడు. ప్రేక్షకులు అలా ఉండిపోతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మనం ఈ సినిమా ద్వారా ఇవ్వచ్చు, ఈ కంటెంట్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అండ్ అందుకే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే కౌశిక్ గారు మీకు చెప్పిన స్టోరీ నరేషన్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి స్కోప్ ఉండింది. యాజ్ యాక్టర్ నాకు ఏంటంటే 10 సినిమాలు చేసాను, ఇది నా 11వ సినిమా. సో 10 మూవీస్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా కొత్త జానర్లు, కొత్త కథలు చెప్పాలని ఉంటుంది, కొత్త జానర్లు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది యాజ్ అన్ యాక్టర్. సో అప్పుడు మేము కూడా ఏంటంటే మేము చేసిన పని సేమ్గా ఫీల్ అవ్వం. ఏదో ఇంకొంచెం కొత్త సినిమా, కొత్త క్యారెక్టర్లోకి వెళ్ళి
ఏనో ప్లే చేస్తున్న ఫీలింగ్ మాకు ఉంటుంది. సో అది నాకు ఈ సినిమా ఇవ్వడం అనేది నా అదృష్టంలో ఫీల్ అవుతున్నాను. మీ అదృష్టంగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఆయన అంటే కథలు దొరకటం చాలా అదృష్టం అండి, మంచి కథలు దొరకడం చాలా అదృష్టం. అందరూ ఈజీ అనుకుంటారేమో కానీ నాకు అంటే కొన్ని కథలు ఏంటంటే 1 hour, ½ hour అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుందండి. ఎప్పుడైతే 2.5 hours వచ్చిందో ఎక్కడో మీకు ఆ థ్రిల్ ఫ్యాక్టర్ పోతూ ఉంటుంది. సో 1 hour వింటుంటే చాలా కథలు బాగుంటాయి. బట్ మాకు కావాల్సిన 2 గంటలు. ఎందుకంటే సినిమా థియేటర్కి ఏంటంటే మనకు ఒక ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది, 2 బాగుండాలి. సో 2 బాగున్న కథలు రావాలంటే చాలా అరుదు అనమాట. వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి దాన్ని బాగా చేయాలని చెప్పి మాకు ఉంటుంది. అండ్ ఈ సినిమా కథ అన్ని కుదరడం అనేది మాకు చాలా హ్యాపీనెస్. సార్ అయితే మీరు మూవీకి తగ్గట్టుగా మీరు బాడీని షేమింగ్ చేసుకుంటూ దానికి తగ్గ టైట్ చేసుకుంటూ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు చేసే ప్రతి ఒక్క రోల్ బయట అవుట్పుట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు ఇంత మంచి సినిమాని హారర్ జానర్లో తీసుకున్నప్పుడు ఆల్రెడీ రాక్షసుడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గారితో చేశారు, మంచి పేరు కూడా వచ్చింది, అలా క్లిక్ అయిపోయారు. మళ్ళీ హారర్ జోనర్లో కూడా అనుపమ గారిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మెయిన్ అదేనండి, అనుపమ గారిని తీసుకోవటం ఎందుకంటే ఈ కథకి ఆవిడ కరెక్ట్ అనిపించింది, ఈ కథకి చాలా యాప్ట్ అనిపించారు. అండ్ ఈ క్యారెక్టర్ మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది చాలా టఫ్ క్యారెక్టర్ ప్లే అండి. మీకు ట్రైలర్లో చూసారు కదా తను గోస్ట్గా మారటం అనేది. సో మీకు తెలిసింది ఏంటంటే మనందరికీ ఏంటంటే అది చేయడం చాలా ఈజీ అనుకుంటారు, బట్ ఇట్స్ వెరీ టఫ్. అది చాలా కరెక్ట్ మీటర్లో చేయాలి, లేకపోతే కిండల్ చేసేస్తారు. సో అలాంటిది మాకేంటో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ కావాలి. అండ్ వీ వర్ షూర్ దట్ అనుపమ విల్ పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వెరీ గుడ్. అండ్ అందుకే వీఆర్ హ్యాపీ. అండ్ మీరు రేపు ప్లెజెంట్లీ సర్ప్రైజ్ అవుతారు ద వే షీ పర్ఫార్మ్ దట్ రోల్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేసిన ఏ మూవీ అయినా ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఆదరిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అంతకుముందు చేసిన ఛత్రపతి హిందీలో మంచి వ్యూవర్షిప్ ఎలా అంటే కరోడ్స్లో వచ్చినాయి. నాట్ ఏ 1 or 2 crore, 60-70 crores. మీరు చూసారో సో అంతమంది వ్యూవర్షిప్ ఉన్నటువంటి మీ సినిమాకి ఈ సినిమా హిట్ అయిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో హిట్ అయిన తర్వాత ఇంకే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు? లైక్ సేమ్ డే మేము హిందీ రిలీజ్ చేయడానికి జీ వాళ్ళు ఆల్రెడీ ముందుకు వచ్చారండి. ఓకే. సో వి ప్లానింగ్ టు రిలీజ్ ఇట్ ఆన్ ద సేమ్ డే త్రూ జీ స్టూడియోస్. ఓకే. సో మీరు ఫిక్స్ అయిపోయారు దానికి సంబంధించి? యా కొంచెం మాకు ఏంటంటే లాస్ట్ మినిట్లో అన్ని పనులు జరిగాయి అనమాట. కొంచెం నెక్స్ట్ టైం ప్లాన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇదేమైందంటే లాస్ట్ మినిట్లో మాకు సెట్ అవ్వటం. సో యా, బట్ ఐ హోప్ డెఫినెట్లీ హిందీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ట్రెండ్ నడుస్తుంది. ఎందుకు సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత ఎక్కువగా జనాలు ఎక్కువగా ఫోకస్ చేసేది హారర్ మూవీస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మీరు చేసిన కష్టం, హార్డ్ వర్కింగ్ అంతా దాంట్లో కనిపిస్తుంది. ఆ సినిమా ఎఫెక్ట్స్ కానీ, డైరెక్ట్ చేసే విధానం కానీ, యాక్టర్ కానీ, దాంట్లో మిగతా వెనకతలు ప్లే చేసే ప్రతి ఒక్క కష్టం మనకి అందులో కనబడుతుంది. అది బాగుంటేనే కాంచన, చంద్రముఖి, తర్వాత కాంతార, మొన్నటి వరకు మనకి బాగా అలరించిన కాంతార, ఇప్పుడు మన ముందుకు రాబోతున్న కిష్కింధపురి. ఖచ్చితంగా అదే అనుకున్నా డైరెక్టర్ గారు పంపిస్తున్నా తుంబాడ్, బుల్బుల్, కాంతార తర్వాత మన సినిమా గురించి మాట్లాడాలి. అంతే, ఖచ్చితంగా సార్ అవుతుంది. ఎందుకంటే మీ ఎఫర్ట్ దాంట్లో కనబడుతుంది. ప్రతి ఒక్కరితో మీరు కోఆర్డినేట్ చేసుకునే విధానం కానీ, యాక్టర్స్ కూడా వెరీ సెలెక్టివ్, పర్టికులర్ వాళ్ళని దాంట్లో చూసుకున్నారు. దాంట్లో మెయిన్ అట్రాక్షన్ థింగ్ ఏంటంటే కిష్కింద ఆ కోతి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా యూనిక్గా ఉంది. అసలు మొన్న ఏదో ఈవెంట్లో చూసాము, ఆ కళ్ళు మామూలుగా కెమెరా ముందు అయినా సరే చాలా భయంగా ఉన్నాయి చూడ్డానికి కూడా. ఆయన యాక్షన్ కూడా పీక్స్లో ఉంది. సో మామూలుగా మీరు కిష్కింద అనగానే కోతి అని అన్నారు కదా. కోతి అన్నప్పుడు చాలా రకరకాలైన కోతులు ఉంటాయి. సింపాంజీ ఉంటుంది, తర్వాత కోతుల్లోనే చాలా రకాలు ఉంటాయి. కొన్ని అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు కింగ్ కాంగ్ లాంటి షేప్స్లో ఉంటాయి. ఈ కోతిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అలా ఏం లేదండి, బికాజ్ మన సినిమా హారర్, భయపడటం కూడా ఒక ఆర్టే. అది సింబాలిక్గా మేము చెప్పాలనుకున్నాం. భయపడటం కూడా ఒక ఆర్టే, భయపెట్టడం కూడా ఆర్టే అని. సో అందుకే ఆయన లిన్స్ పెట్టుకొని ఆ రాక్షసత్వంలా ఉండి సడన్ గా భయపెడుతుంటే, సో వి థాట్ ఇట్ వాజ్ ఎ వెరీ ఫన్ థింగ్ టు డు. ఆ కళ్ళు ఏంటి సార్? అదే మేము సెట్కి ఎక్కడికి వెళ్దాం, ప్రమోషన్ ఎక్కడికి వెళ్తున్నప్పుడు
మేము సరదా ఎంతో ప్రాంక్ చేపించిన అందరూ జెన్యున్ గా భయపడతారు హ్యాపీ. ఎస్ ఎగ్జాక్ట్ మంచి సెలెక్టివ్ కోతినైతే పెట్టారు. ఇస్ దట్ హ్యూమన్ ఆర్ ఎల్స్ ఇట్స్ హ్యూమన్ అండి, హ్యూమన్. ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ బట్ ఈజ్ జిమ్నాస్టిషియన్. ఓహో హీ ఎగ్జాక్ట్లీ డూ థింగ్స్ లైక్ ఒక కోతికి ఉన్న లక్షణాలు మనుషులు ఉంటాయి అంటారు కదా, అవును మనోడు ఇంకా ఉన్నాయి. అలానే ఉంటాడు కూడా. The way he does everything. అంటే ఇప్పుడు ఫుడ్ తీసుకోవడం అన్ని మామూలుగానే తీసుకుంటాడా, కోతిలాగే తింటారా? ఓకే రైట్. సో ఇంత ఎగ్జైటింగ్ గా మీరు కోతినే పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు ఆ మూవీలో? అలా ఏం లేదండి, మా ఇంట్రొడక్షన్ ఫైట్ లో ఉంటుంది అంతే. ఓకే మంకీస్ చిన్న ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఇంట్లో. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది. ఓకే సో కిష్కింద పూరి అనేసరికి దానికి కరెక్ట్ మీనింగ్ అందరికి అర్థం అవ్వాలి, తెలుస్తుంది కదా కిష్కింద కాండ అంటే అది. సో మేము సింబాలిక్ కూడా ఉంటుందని చెప్పి సంథింగ్ ఇంట్రెస్టింగ్ కదండి ఆడియన్స్కి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంట్రెస్టింగ్ ప్రమోట్ చేయకపోతే మీ ఫిల్మ్ని టు రీచ్ దెమ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. ఖచ్చితంగా. సో ఏదో ఇంట్రెస్టింగ్ మనం ప్రమోట్ చేయాలి ఈ రోజుల్లో సినిమాని. అది కూడా ఈ కాంపిటీషన్ వరల్డ్ ఖచ్చితంగా యూనిక్ గా చేయాలి. కరెక్ట్ రైట్. సో ఇంత మంచి కాంబినేషన్ అనుపమ పరమేశ్వరన్ గారు మళ్ళీ మీరు సెకండ్ టైం మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా చేయబోయే నెక్స్ట్ మూవీస్లో ఇంకేదైనా కొత్తగా చేయాలని అనుకుంటే అప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఎలాంటి పర్స్పెక్టివ్లో మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు? అలా ఏం లేదండి, నాకు సినిమా కథ బట్టి నేను ఎప్పుడు నా హోల్ టీమ్ అందరు ఒపీనియన్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ ఆల్రెడీ టైసన్ నాయుడు రెడీగా ఉంది. టైసన్ నాయుడు ఓకే 14 రీల్స్ వాళ్ళ బ్యానర్లో సాగర్ చంద్ర గారు, భీమా నాయక్ ఫేమ్ సాగర్ చంద్ర గారు డైరెక్టర్. సో ఆల్ రెడీ. సో మూవీ ఈజ్ ఆల్సో ఫినిష్, డిసెంబర్ రిలీజ్ ఉంది అది. సో ఇంకోటి హైందవాన్ మూవీ చేస్తుంది, అందులో సంయుక్త మేనన్ హీరోయిన్. సో అది కూడా 60% షూట్ అయిపోయింది. ఇవన్నీ రిలీజ్ కి రెడీగా ఇవన్నీ ఇంకా 60% షూట్ అయింది, ఇంకా 40% చేయాలి. ఓకే. సో ఆ మూవీస్ అన్ని ఏ జోనర్ లో? అన్ని చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు మళ్ళీ మాడుకుందాం, మళ్ళీ కొత్తగా వాడుకుందాం. ఎగ్జాక్ట్లీ రైట్. సో మీరు మేము ప్రేక్షకులు, మీ ఫ్యాన్స్, మీ టీము కష్టపడిన ఈ ఎఫర్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి కాంతారా లాంటి ఒక మంచి ఎగ్జైటింగ్ మూవీతో మీరు మా ముందుకు వచ్చేస్తున్నారు. మేము ఖచ్చితంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేసిన మూవీ 100% సక్సెస్ అవుతుంది, మేమే చేసేస్తాం. దాన్ని 100%. ఎస్. సో ఇంత లేడీ ఫ్యాన్స్ బేస్ ఉన్న మీరు ఇలా కొత్తగా చేస్తూ ఉంటే ఎలా? ఇంకా పెంచుకోవాలని ట్రై చేస్తానండి. అందుకే ఈసారి మధ్యన ఎక్కువ బయటకు వస్తున్నా, ముందు ఎక్కువ వచ్చేవాడిని కాదు, ఇప్పుడు అందుకే అందరిని కలుస్తున్నాను, నా వైఫ్ చూపిస్తున్నాను, చాలా కొంచెం మేకప్ లేకుండా బయటకు వస్తున్నాను. మీకు మేకప్ అవసరం లేదు, హీరో. ఎస్ రైట్. ఇప్పుడు మీరు మామూలుగానే ఇంత లేడీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇలాంటి మూవీస్ చేసినప్పుడు ఏంటి బెల్లంకొండ గారు ఇలాంటి మూవీస్ తో మమ్మల్ని భయపెడతారంటే మీరు నమ్మరు, రాక్షసుడికి ఇప్పుడు కిష్కిందపూరికి గర్ల్స్ ఫ్యాన్స్ ఉన్నారు సార్. నేను అదే షాక్ అవుతున్నా, ఇదేంటి బై నేచర్ నిజంగా సైకోలా జోక్ అంటున్నా. అంటే లేకపోతే రాక్షసుడు సినిమాకి సార్ రాక్షసుడు అని చెప్పిన చాలా మంది అమ్మాయిలు అడిగేవాళ్ళు, ఈ థ్రిల్లర్ జానర్కి, సైకోపాథలకి, దెయ్యాలకి మీ అందరి కనెక్షన్ ఏంటమ్మా? అసలు ఈ అన్నిటికీ ఎందుకు అమ్మాయిలకి ఇంత కనెక్షన్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫిజిక్, మీ అపిరెన్స్ ఎలా ఉంటుంది? నాది పక్కన పెట్టండి, మీకు ఎందుకు? నేను మామూలు అమ్మాయిలకి ఎందుకు ఈ జానర్ స్పేస్ సినిమాలు ఇష్టం అని అడుగుతున్నా. ఎందుకు ఇష్టం ఉంటుందని అంటే, ఇప్పుడు ఇలాంటి మంచి కట్అవుట్ ఉన్న ఒక హీరో లవర్ బాయ్ గా చేస్తారు. ఇప్పుడు మామూలుగా మీకంటే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా లవర్ బాయ్గా ఎవరైనా ప్లే చేస్తారు. ఇలాంటి కట్అవుట్, ఇలాంటి అపీరెన్స్ ఉన్న హీరో ఇలా కొత్తగా ఏదైనా చేస్తే, మా హీరో చూసావా ఇలా కాల్ ఎగరేసుకొని తిరగడానికి, ఇది కూడా చేయగలరు మా వాడు అని చెప్పుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు? డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంటుందండి. బట్ అంటే నాకు అదే, నేను ఐమ్ హ్యాపీ. సో అమ్మాయిలు కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు హారర్కి, ఇలాంటి ఫ్యాన్స్, అందుకే ఇంకెక్కువ చేయాలనుకుంటున్నా ఇప్పుడు. మీ అందరికి నచ్చే సినిమాలే చేయాలని నా పెద్ద ఒపీనియన్ అన్నమాట. అయితే ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చేశారు, ఇంకా ఫ్యూచర్లో ఆల్రెడీ కొన్ని షూటింగ్స్ అయిపోయినాయి, కొన్ని షూటింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు ఎలా ప్రికాషన్గా ఉంటారు? లైక్ వాట్ యు విల్ హ్యావ్, ఫుడ్ కానీ? అంటే నాకు బేసికలీ వర్కౌట్ ఈట్ అండి. నేను వర్కౌట్ చేసేది బాగా తినడానికి, అది నేను బాగా నమ్ముతా. మనం హ్యాపీగా తినాలి, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎనీ ఎక్సర్సైజ్ కూడా అండి, మార్నింగ్ లేక్స్ ఒక హాఫ్ అవర్ 1 అవర్ ఇట్స్ ఆల్వేస్ మనకంటూ మనం టైం కేటాయించుకుంటే అది మన లాంగ్ రన్లో కానీ మనకు ఆ డేలో కూడా మనం తెలియకుండా వీ విల్ గివ్ అవర్ బెస్ట్. ఒక 1 అవర్, ఇట్ మైట్ బి మెడిటేషన్, ఇట్ మైట్ బి యోగా, ఇట్ మైట్ బి వాకింగ్, ఇట్ మైట్ బి స్విమ్మింగ్, ఇట్ మైట్ బి సైక్లింగ్, మీకు నచ్చిన స్పోర్ట్
జస్ట్ గెట్ అప్ ఆర్ యూనో మన ఫోన్ మాడుతప్పుడైనా గంట నడవచ్చు. మీరు ఒకసారి జస్ట్ ట్రై చేసి చూడండి. మీరు పొద్దున్న లేచినప్పుడు జస్ట్ గివ్ 1.5 hours టైం ఫర్ యువర్ సెల్ఫ్, అంటే ప్యూర్లీ ఫర్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆర్ జస్ట్ యూనో సరదాగా టెర్రస్ పైకి వెళ్ళి ఒక చిన్న వాక్ కూడా చేయొచ్చు. ఓకే. ఎనీథింగ్ యూ డూ. మీకు ఆ తర్వాత మీ ఆ డే ఎనర్జీ చూడండి. మీ ప్రతి పనిలో మీరు చేసే ఆ తర్వాత చేసే ప్రతి పనిలో మీరు మీ బెస్ట్ ఇస్తారు, లేకపోతే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ అనమాట. పొద్దున్న లెగిస్తే నేను ఒక 6 o'clock లెగిసానంటే, షూటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock ఉందనుకోండి, నేను 6:30కి వెళ్ళిపోయి ఒక 1 hour, ఒక 7:30 వరకు ఐ విల్ డెడికేట్ మై సెల్ఫ్ ఎంటైర్. దెన్ ఐ విల్ కమ్ టేక్ షవర్ అండ్ దెన్ గో టు షూట్. సో అంత ప్రిపేర్ షూట్ లేదనుకోండి, కొంచెం జాయిగానే ఒక 7-8కి లెగిసి అప్పుడు ఒక 1-2 hours, అప్పుడు ఇంకా 2-3 hours ఐ విల్ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్. 10:30-11కి ఆఫీస్కి వస్తాను. సో దట్ ఈస్ మై యూజువల్స్ అనమాట. సో ఐ ఫీల్ అలా చేసినప్పుడు మనకి ఏంటంటే తెలియకుండా మనలో ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. మన పనికి మనం బెస్ట్ ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే అదే బిలీవ్ చేస్తాం. ఎప్పుడు మనం సక్సెస్ఫుల్ ఉండాలి కదా, అంతే. కరెక్ట్. అప్పుడే మనల్ని ఎవరైనా వాల్యూ చేస్తారు. మన పేరెంట్స్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా, రేపు మనం పనిచేసే ఇండస్ట్రీ వాళ్ళైనా, మన ఆఫీస్కి వచ్చిన మన బాయ్ కానీ, మన మేనేజర్లు కానీ ఎవరైనా మనల్ని వాల్యూ ఎప్పుడు చేస్తారు? మనం సక్సెస్ఫుల్ ఉన్న రోజు, మనం ఏదో లైఫ్లో సాధించిన రోజు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ మీకు వాల్యూ ఇచ్చేది ఎప్పుడు అని అంటే సక్సెస్ అయినప్పుడు అని చెప్పొచ్చు. కానీ డాడ్ అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారండి? వాళ్ళ లవ్ అన్కండిషనల్. అన్కండిషనల్, అసలు అన్ఫ్లోయింగ్ లైక్ గోదావరి. మంచు లక్ష్మి గారు చెప్తారు కదా, అన్కండిషనల్ లవ్ ఫ్లోలెస్ లైక్ గోదావరి. సో అంత మంచి ఎఫర్ట్ మీ గురించి అయితే బయట టాక్ ఉంది. సో ఇలాంటి టైంలో మీరు ఆల్రెడీ బెల్లంకొండ సురేష్ గారు అంటే ఒక మంచి ఫెమిలియర్ ప్రొడ్యూసర్, అన్ని విధాల మంచి మంచి సినిమాస్ ప్రేక్షకులు, కానీ అంతకంటే ఎక్కువ ఫేమ్ మీరు తీసుకొచ్చారు. మిమ్మల్ని ఫ్యాన్స్ ముద్దుగా బెల్లం అని పిలుచుకుంటారు. ఆ మెమరీస్ గురించి మీకు తెలుసా? ఎస్ అండి, వై నాట్? బెల్లం అంటే స్వీట్నెస్ కదా. స్వీట్నెస్. సో అందరూ అదే అంటారు, మీరు బెల్లంలా స్వీట్ అంటే ఇట్స్ నైస్. మంచి. బట్ సాయి బెల్లంకొండ అంటే ఇంకా హ్యాపీ. సాయి బెల్లంకొండ అంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే సాయి అనే పేరు కూడా చాలా ఫేమస్ కదా మన ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ట్యాగ్ దట్ సాయి అంటారు కదా, అలాగా. సో మీరు ఆ మెమరీస్ పేజెస్ ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? బెల్లం అండి, మొన్న భైరవం అప్పుడు బాగా వచ్చినాయి కదా, ఐ సీన్ ఇట్. సో ఏమేం చూసారు? అవి ఏమన్నా చెప్పగలుగుతారా? అదే ఇప్పుడు మన అనుపమతో కూడా రోజు మేము ఎక్కడికైనా వెళ్తుంటే కూడా అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అంటారు. అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అంటే ఓకే ఓకే అనిపిస్తుందా మీకు అవి విన్నప్పుడు? హౌ యూ రియాక్ట్? ఇట్ ఇస్ ఫన్. డెఫినెట్లీ అది ఒక క్రియేషనే కదా, ఇట్ ఇస్ ఫన్ లాగా. బట్ నేను అవన్నీ ఏమంటాను, నేను ఈ ప్రమోషన్స్ అన్న, పిఆర్ అన్న, నాకు ఏంటంటే అవన్నీ టెంపరీ అనిపిస్తుంది. అన్నిటికంటే గొప్ప సినిమా అండి. సినిమా బాగున్న రోజు అన్నీ బాగుంటాయి. సో ఆ సినిమా కోసం నేను ప్రతి ఫ్రేమ్లో కష్టపడడానికి ట్రై చేస్తా. నా ప్రతి ఫ్రేమ్లో నా ఎఫర్ట్ పెడతా. నా సినిమాలు మీరు చూడండి, ఏ సినిమా అయినా నా కష్టం మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. నా ఎఫర్ట్ 100% ఉంటుంది. బట్ సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు. బట్ రాక్షసుడు, జయజానికి, అల్లుడు సీన్లు లాగా అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. బట్ కానీ కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వం మనం అనుకున్న స్థాయిలో. బట్ ఇట్ ఇస్ ఓకే, ఇట్స్ ఆల్ లైఫ్లో అన్ని పార్సల్ అంటారు. సో ఆల్ యు టేక్ ఇట్ లైక్ ఏ పాజిటివ్, తీసుకోవాలి. బట్ మనం ఎప్పుడు మన బెస్ట్ ఇవ్వాలి. వన్ డే డెఫినెట్లీ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ మై వర్క్ అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్. అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇంకా ముందు ఇంకా మంచి మంచి సినిమాలతో వస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు. దట్స్ వెరీ ష్యూర్. రైట్. ఇప్పుడు మీరు చేసిన ఈ మూవీస్ అన్నిటి మీద మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. కొన్ని సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి, తర్వాత రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ రియలైజ్ అయ్యి ఇంత మంచి సినిమాని మనం ఎందుకు హిట్ చేయలేకపోయామని చెప్పి అనుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఆరెంజ్ మూవీ, ఇలాంటి మూవీస్ ఆఫ్టర్ 5-6 years తర్వాత ఈ మూవీని ఎందుకు హిట్ చేయలేదా అని అనిపించింది. సో అలాంటివి మీరు విన్నప్పుడు ఆ మూవీ సక్సెస్ అయినట్టేనా, లేదా పరిస్థితులు బట్టి? 100% సక్సెస్ అండి. అంటే ఆ టైంలో పాపం ప్రొడ్యూసర్కి ఏమన్నా ఇబ్బందులు అయి ఉండొచ్చు, అది బాధాకరమే. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ కొడుకునే, నేను చాలా చూశాను అలాగా, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే లైఫ్లో ఇక్కడికి వచ్చాను. సో ఆ ప్రొడ్యూసర్స్కి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాకపోతే అది డెఫినెట్లీ బాధాకరమే. బట్ యాక్టర్స్కి ఏంటంటే ఇప్పుడు కాకపోయినా రేపు ఓటీటీలో రావటమో, లేకపోతే యూట్యూబ్లో చూడటమో, లేకపోతే ఇంకో సోర్స్ చూసో మా వర్క్ చూసేస్తారు, మా కష్టం, మా డెడికేషన్ చూస్తారు. సో మాకు రావాల్సిన రికగ్నైజేషన్, ఫేమ్ అది వచ్చేస్తుంది. బట్ ఏమంటే విల్ బీ హ్యాపీ. బట్ ఆ టైంలో కొంచెం ప్రొడ్యూసర్స్ మనం నమ్మిన వ్యక్తులు కొంచెం లాస్ అయ్యారంటే మనకు చిన్న బాధ అనిపిస్తుంది. డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో బెల్లంకొండ సురేష్ గారు అని అంటే అందరికి బాగా ఇష్టమైన మనిషి. ఎందుకనంటే ఖచ్చితంగా
ఆయన ఆయన ఎంతో మంది డైరెక్టర్స్ కి యాక్టర్స్ కూడా లైఫ్ ఇచ్చిన ఆయన కదండి. సెలెక్టివ్గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు చాలా మంది యాక్టర్స్ కి, ఇప్పుడున్న చాలా మంది స్టార్స్ కూడా. ఓకే ఎస్. సో డాడీ పేరుని నిలబెట్టాలనా లేదంటే మీరు మీ ఓన్గా మీకంటూ ఒక లేదండి, ఎప్పుడు నేను ఎప్పుడు నా మైండ్ బ్యాక్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఏంటంటే ఐ షుడ్ ఆల్వేస్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. అది నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే అండ్ నన్ను నమ్మిన ప్రతి సినిమా అభిమానిని కూడా ప్రౌడ్ చేయాలని కూడా ఆలోచిస్తాను. ఈ రెండు నాకంటే కూడా నాది చాలా సెకండరీ. సెకండ్ నా ప్రైమరీ కన్సర్న్ ఎప్పుడు నన్ను నమ్మి థియేటర్కి వచ్చిన ఆడియన్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. వాళ్ళకి ఒక మంచి అంటే ఒక వాళ్ళు పెట్టిన టైం అండ్ ఎఫర్ట్ నేను వేస్ట్ చేయలేదనే ఫీలింగ్ అంటే డెఫినెట్గా క్రియేట్ చేయాలని మా ఎక్కువ మైండ్ ఎప్పుడు ఉంటుంది. ఐ మీన్ నేను ఎప్పుడు గొప్ప సినిమాలు చేయకపోవచ్చు, చెత్త సినిమాలు అయితే చేయలేదు. ఎప్పుడు కొత్త జానర్ కొత్త కథ పట్టుకొని దాన్ని ఎంత అద్భుతంగా చెప్పాలని కోరుకుంటాను. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, మనం చెప్పే ఒక ఆర్ట్ సినిమా తీసు జనాలు రావట్లేదు అనుకుంటాం ఒక్కొక్కసారి మనం. అది నిజంగా నాకు పర్సనల్గా కొన్ని మంచి పాయింట్ సినిమాలు కూడా దానికి రావాల్సిన రీచ్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని సినిమా ఉందండి, గురువుల్ని గౌరవించాలన్న ఒక పాయింట్ వాళ్ళు సినిమా అంత కమర్షియల్ చెప్పి లాస్ట్ పాయింట్ చెప్తే అది ఇంకెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఆ సినిమా చూశాక మనం ఎంత నమ్ముకున్నామో ఎంత ఎంజాయ్ చేసామో, నేను ఫోన్లో వచ్చి నెక్స్ట్ డే మా గురువుని ఫోన్ చేశాను, నాకు యాక్టింగ్ నేర్పించిన ట్యూటర్స్కి నేర్పించి, సార్ నేను చూశాను గురువులు గౌరవించాలని, ఎక్కడో నేళ్ళు అయిన తర్వాత మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు నా హైందవ సినిమాలో నాకు ఇక్కడ యాక్టింగ్ నేర్పించిన అరుణ భిక్షు గారు యాక్ట్ చేస్తున్నారు, నాకు బాంబేలో సౌరవ్ సచ్దేవ్ అని ఉన్నాడు, ఆయన కూడా హైందవాలో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. సో ఇట్స్ నైస్ ఫీలింగ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరితో పనిచేయడం సెట్లో గ్రేట్ ఫీలింగ్. అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో. అవును. ఓకే, అయితే మీరు ఇప్పటి వరకు చేస్తున్న మూవీస్ అన్నీ ఒకటే, అయితే ఈ మధ్య ఏదో మీరాయితో క్లాష్ అని చెప్పి వింటూ ఉన్నాం, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పర్లేదండి, అంటే ఇప్పుడు రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు, అన్నీ వర్కౌట్ అవ్వాలి, అన్నీ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఏ సినిమాకైనా అందరూ సేమ్ ఎఫర్ట్ పెడతారు, సేమ్ కష్టం ఉంటుంది. అండ్ సినిమా అనేది చాలా మందికి హోప్స్ అండ్ డ్రీమ్స్ అండి, చాలా మందికి ఏంటంటే సినిమా అనేది అదే లైఫ్. రేపు దాని ఫ్రైడే రోజు దాని సక్సెస్ కోసం ప్రతి క్షణం అందరూ చాలా చాలా కోరుకుంటారు. అండ్ ఐఎమ్ షూర్ వాళ్ళు చెన్నై నుంచి కష్టపడి సినిమా చేశారు. నాకు మనోజ్ గారు అంటే చాలా ఇష్టం. సో మనోజ్ గారితో ఈ మధ్య భైరవం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు బ్లాక్ స్పోర్ట్ కూడా వస్తున్నారు, ఆయనకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని. అలానే కార్తీక్ అటెంప్ట్ నాకు చాలా చాలా మంచి డైరెక్టర్. సో ఆయనకి ఎంత మంచి జరగాలి, విశ్వప్రసాద్కి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎంత మంచి బంగారం సార్ మీరైతే, నిజంగా చెప్పాలనంటే. సో ఇంత మంచి క్యారెక్టర్స్ చేస్తూ మనుషుల్లో కూడా మంచితనాన్ని చూసే మీరు ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, లేదా అంటే మీరు ఒక సినిమా తీస్తున్నారనంటే ఆ సినిమా మీద ఆధారపడి చాలామంది కార్మికులు ఉంటారు, దాని మీద క్యారెక్టర్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చినట్టే అని చెప్పుకోవాలి, రైట్? ఇంత ఫ్రెండ్లీగా ఉన్న మీ మీద ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ కనుక వస్తే దాన్ని మీరు ఎలా తీసుకోగలుగుతారు? అంటే ఉత్తినే బురద చల్లడం మనుషులకి అలవాటే. అది అదే మీరు చెప్పింది కరెక్ట్గా, మరి అట్లా అనుకోవాలి. ఇట్స్ వెరీ ఈజీ అండి. అదే అంటారు కదా, మైకిల్ జాక్సన్ దగ్గర ఒక కోట్ ఉంటుంది, పాజిటివ్ థింగ్స్ విల్ నెవర్ సెల్, నెగటివ్ థింగ్స్ ఇస్ వాట్ సెల్స్ ఇన్ దిస్ వరల్డ్. సో ఎవరికైనా పాజిటివ్ రాశారు అనుకోండి, ఎవరికి చదవాలని ఇంట్రెస్టింగ్ కూడా ఉండదు. అదే నెగిటివ్ అనేది ఎప్పుడైనా ఒకరి మీద బురద చల్లాలంటే చాలా ఈజీ. ఇప్పుడు ఆడు ఇలాంటి ఓడరా, ఈడు అలాంటి ఓడరా అని చెప్పడం చాలా ఈజీ, బట్ పడేవాడికి తెలుస్తుంది. బట్ ఇట్ ఇస్ ఓకే కదా. రెండు రోజులే మనకి అంతకంటే ఎక్కువ ప్రేమ దేవుడు ఇస్తున్నాడు. మనం ఆడెవరైనా బురద చల్లినా రేపు మనం ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మనతో 10 మంది ఫోటోలు దిగడానికి ఉంటారు, 10 మంది వచ్చేసారు మీతో ఫోటో అడుగుతారు. అది మాకు అట్మోస్ట్ హ్యాపీనెస్. అది ఎన్ని కోట్లు సంపాదించినా, ఏ బిజినెస్ చేసినా, లేకపోతే ఏదో చేస్తే రాదు. అది దేవుడు మనకిచ్చిన దయ, అది మన అదృష్టం. అండ్ మనకిచ్చిన అదృష్టాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, రైట్. అయితే మీరు మీ గురించి ఫ్యాన్స్ కనుక బెల్లం అని మిమ్మల్ని ముద్దుగా పిలుస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్నెస్ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే ఉందండి, మా ఫాదర్ కూడా ఇప్పుడు బెల్లమన్న పిలిచేవాళ్ళు. సో ఇట్స్ హౌ దే లైక్ ఇట్ అండి. బట్ ఐ లైక్ ఇట్ ఐ సాయి బెల్లంకొండ. నాకు సాయి అంటే ఇష్టం చాలా, ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నన్ను సాయి అని పిలుస్తారు. మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా తమ్ముడు కానీ, ఎవరైనా నన్ను, నా కజిన్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరూ సాయి అని పిలుస్తారు. సో సాయి శ్రీనివాస్ అని పిలిచిన రోజు ఇంకా హ్యాపీ.
సో ఇంత మంచి మనసున్న బెల్లం గారికి పెళ్ళి ఎప్పుడు జరగబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు అందరు కలిసి ఒక 100 కోట్ల సినిమా ఇచ్చేయండి, ఆ తర్వాత డెఫినెట్గా ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ జరిగిపోద్ది. అమ్మో, మీరు కనుక పెళ్లి చేసుకుంటే మా హార్ట్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. అంటే టైం అయితే ఉంది కదా ఇంకా. ఏమో అండి, తెలీదా తెలియదు. ఫస్ట్ 100 కోట్ల సినిమా, ఇప్పుడు ఓన్లీ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సినిమా మీద ఫోకస్. Yes. సో అంటే కొంతేసి మీరు కూడా ప్రభాస్ గారు లాగా బ్యాచులర్గా అయితే ఉండేవారు కదా. మ్యారేజ్ అని అనగానే ఆయన కూడా క్వశ్చన్ దాటేస్తారు, లేదంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. సో మీరు కూడా 100 కోట్ల సినిమా అని చెప్పంటున్నారు. మేబీ ఈ సినిమాతో ఏమైనా గ్రాండ్ సక్సెస్ వస్తే ఏమైనా ప్లానింగ్స్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏంటిదండి? మ్యారేజ్ గురించి లేదండి, చెప్పే కదా ఫస్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఫోకస్ అంతా మూవీస్. రైట్. ఇప్పటి వరకు మీరు మంచి మంచి సినిమాలు చూసారు, ఇప్పుడేమో కొత్తగా ఇలాంటి జానర్స్తో ముందుకు వచ్చేస్తారు. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పారు. సో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్, ట్రూ ఈవెంట్స్ మీద మీరు సినిమాలు చేస్తున్నారా, లేదంటే కథ చెప్పిన రైటర్ చెప్పిన నరేషన్ బట్టి మీకు ఇష్టమై చేస్తున్నారా? ఐ థింక్ నన్ను ఎప్పుడు కంటెంట్ ఎక్సైట్ చేయాలండి. డెఫినెట్గా కథ ఇంట్రెస్టింగ్గా చాలా ఇంట్రెస్టింగ్, కొత్తగా ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎవరు చెప్పను కదా ఇదని చెప్పంగానే నాకు కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన ఏదో కొత్తగా, ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ సంథింగ్ యూ జెన్యున్లీ ఎంజాయ్ ఇట్ అండి. ద ప్రాసెస్ ఇస్ వెరీ న్యూ. అండ్ నాకు ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి కథలు ఆడటం కూడా నేను అదృష్టంగానే ఫీల్ అవుతాను. అండ్ ఇలాంటి సినిమాలు రావటం వల్ల మళ్ళీ మనకు కూడా ఒక కొత్త జానర్లో, కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఆ వరల్డ్ క్రియేట్ చేయటం. ఇప్పుడు కిషన్పూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ, అది మాకు లిమిట్ లేకుండా మాకు కావాల్సినట్టు మేము కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవ్రీడే సెట్లో మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్ సెట్స్కి వెళ్తాం, రెగ్యులర్ ఏదో ఒక ఆఫీస్లో షూట్ చేయడము, ఒక మాల్కి వెళ్ళి షూట్ చేయడం, ఇలాంటివి కాకుండా వి షాట్ ఇన్ ఎ వెరీ న్యూ స్పేసెస్ అండ్ న్యూ ఎనర్జీస్. రైట్. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు మీ ఫాదర్ కాబట్టి యాక్చువల్గా ఎవరైనా మీతో సినిమా తీయడానికి ముందుకు వస్తారు, మీరు అలాగా చూస్ చేసుకుంటారా, లేదంటే మీ యాక్టింగ్ స్కిల్స్ నచ్చి మీతో ఎవరైనా సినిమా చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారా? సెకండ్ వాళ్ళకి ఇస్తాను, ఆబ్వియస్లీ నన్ను నమ్మిన వాళ్ళకి ఇస్తాను. నన్ను నమ్మి నేను ఈ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయగలుగుతానని నమ్మితే ఇస్తాను. ఓకే. ఒకవేళ ఫర్ సపోజ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక మీకు మంచి సినిమా ఇచ్చారు, ఆయన మూవీస్ అంటే ఇస్తే మ్యామ్, రాజమౌళి గారు సినిమా ఆపర్చునిటీ ఇస్తే ఇక్కడ చేయని యాక్టర్ ఎవరు ఉంటారు చెప్పండి? ఎస్ఎస్ రాజమౌళి గారు మీకు ఆపర్చునిటీ ఇస్తే చేస్తారు, కానీ విషయం ఏంటంటే ఇట్ విల్ టేక్ టైము, ఇంకేమీ చేయకూడదు, ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు, అక్కడే ఉండిపోవాలి. పర్లేదు, చేస్తారా? పర్లేదు. ఆయన సినిమా ఇస్తే ఆపర్చునిటీ వస్తే చేయకుండా ఎవరు ఉంటారండి? ఆయన ఎక్స్పీరియన్స్, ఆయనతో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్, అండ్ ఆయన సార్ని ఎప్పుడు కలిసిన ఒక పాజిటివ్ పర్సన్, అండ్ అట్ ది సేమ్ టైం ఆయన సినిమాలు ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటాయంటే, ఆయన సినిమా చూసిన తర్వాత నాకు ఇంకొక 1 year వరకు మర్చిపోలేను. ప్రతి షార్ట్ ఆయన అలా గుర్తుండిపోద్ది. ఆయన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఆ ఇంపాక్ట్ ఎంత అదృష్టం ఉండదు ఒక యాక్టర్కి. ఖచ్చితంగా మీకు వస్తుందని ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ కాంబినేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నేను ఎక్కువ టైం తీసుకోను. మిమ్మల్ని ఎవరైనా కొత్త వాళ్ళు అప్రోచ్ అయ్యి మీతో మూవీ వర్క్ చేయడానికి ఇష్టపడితే మీరు ఎలా వెల్కమ్ చెప్తారు వాళ్ళకి? నేను యాక్చువల్లీ త్వరలో అనౌన్స్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా మంది కొత్త వాళ్ళకి మమ్మల్ని ఎలా అప్రోచ్ వాళ్ళు తెలియదు. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఏ న్యూ ట్రెండ్ అనమాట. యాజ్ యాక్టర్ ఇప్పుడు మీరు చూసాను, పెద్ద స్టార్ డైరెక్టర్స్తో పనిచేశాను, రేపు కొత్త వాళ్ళతో పనిచేశాను, రేపు కొత్త వాళ్ళు హైందవ్ అనేది కొత్త డైరెక్టర్ తోటి, ఇప్పుడు కౌశిక్ ఒక సినిమా తీసిన డైరెక్టర్, అలా అన్ని రకాల డైరెక్టర్తో నేను పనిచేశాను. సో అందరికి అవైలబుల్ ఉండాలని, మీ అందరి కథ వెళ్ళడానికి ఇప్పుడు నా మెయిల్ ఐడి నేను పబ్లిక్గా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను త్వరలో. సో మీరెవ్వరు సినిమా చేయాలనుకున్నా, మీ దగ్గర ఒక మంచి పాయింట్, మంచి కథ ఉందనుకుంటే ప్లీజ్ నాకు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ ఆల్ ఆఫ్ దెమ్. మీ అందరికీ నేను ఒక వారధిలా ఉంటాను. అండ్ ఐ వాంట్ టు టెల్ గుడ్ స్టోరీస్ అండి. మనందరం కలిసి ఎదుగుదాం, మనందరం కలిసి సినిమా చేద్దాం. దిస్ ఇస్ మై కాన్సెప్ట్. సినిమాని బతికిద్దాం. అండ్ నాకు ఎక్కువ సినిమాలు చేయాలనుంది. ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్కువ కథలు చెప్పాలనుంది. సో వీళ్ళందరికీ అందరు హెల్ప్ కావాలి. ఎక్కువ కథలు చెప్తాం, ఎక్కువ సినిమాలు వచ్చడానికి ప్రయత్నం చేద్దాం, ఎక్కువ మందిని సినిమాలు చూపిద్దాం, మీ ఎఫర్ట్ అంతా చేద్దాం. సో ఇంత మంచి సక్సెస్ఫుల్ హీరో అయ్యండి కూడా మాతో ఈ వాల్ పోస్ట్ ఈ ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే మీ ఎంటైర్ హోల్ టీమ్కి హాల్ హోటెడ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ కిష్కింధపురి ఆన్ September 12th. సో వీ రియల్లీ ఎక్సైటెడ్ చూడడానికి. సో మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మా హీరోగా మా ఫ్యాన్స్కి, ఇంకా ఎస్పెషలీ లేడీస్ ఫ్యాన్స్కి ఇంకా మంచి సినిమాలతో ఇంకా చేరువయ్యి మమ్మల్ని ఎక్సైట్ చేసి
మాకున్న ప్రైడ్ ప్రౌడ్ మీరే కాబట్టి అయ్యో హౌ ఆ నేమ్ అలా క్యారీ ఫార్వర్డ్ చేసి ఫ్యూచర్లో ఇంకా కొన్ని సినిమాలతో స్వీట్ హౌ మమ్మల్ని స్వీట్ థ్యాంక్ యూ తీసుకెళ్లాలని హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. దేవుడు ఆశీస్సులు కూడా మీకు ఉండాలి, ఎంటైర్ టీమ్. మా బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంత మంచి సినిమాతో మా ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ రాక్షస్ మూవీకి మేము అంతా కాల్ ఎగరేసాం. ఈ మూవీతో జెండా ఎగరేస్తాం, అది కావాలి, జెండా ఎగరేయండి. జెండా ఎగరేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు డూ ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హాల్ థ్యాంక్ యూ